నా మలేషియా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక మాట. సో డెఫినెట్గా ఆనంద బాష్పాలు అవి వస్తూ ఉంటాయి. అందరికీ నమస్కారము. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి నా నమస్కారము. పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు. నాకు ఈరోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగైతే కనిపించట్లేదు, మా అబ్బాయి ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా కనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. చిన్ను, నిన్ను దీవించడానికి చాలామంది వచ్చారు. మేమేదో కష్టపడి మేమైతే కష్టపడి సినిమా తీసాము. తీసిన తర్వాత అది జనాల్లోకి ఎట్లా ప్రమోట్ చేయాలో మాకైతే తెలియలేదు. ఆ సందర్భంలో కొంతమందికి సినిమా చూపించాము. ఆ టైంలో మైత్రి మూవీస్ శశి గారు ఇచ్చిన సపోర్ట్తో మేము ముందుకెళ్ళాము. మాకు ఈ ప్రమోషన్లో ముగ్గురు కనపడ్డారండి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు. మైత్రి మూవీస్ శశి గారు బ్రహ్మ అయితే, విష్ణు ఏమో విశ్వక్సేన్ వాళ్ళ ఫాదరు విశ్వక్సేన్ అండి. వాళ్ళు బ్రహ్మ, విష్ణు. మహేశ్వర్లు ఆర్జీవి గారు ఈరోజు మా ప్రీ రిలీజ్ ఫంక్షన్ని లాంచ్ చేశారు. వాళ్ళు ముగ్గురు మా మూవీని సపోర్ట్ చేయడానికి, మీ ముందుకు పంపించడానికి వాళ్ళు ముగ్గురు మాకు నిజంగా దేవుళ్ళలాగా వచ్చి ఆశీర్వదించారు. వాళ్ళ సపోర్ట్ వల్ల మేము ముందుకు వెళ్ళిపోతున్నాము. అంటే కష్టపడి చేసిన వాళ్ళకి దేవుడు ఎప్పుడైనా ఎట్లయినా సపోర్ట్ ఇస్తారు. 4th ఈరోజు మండే, అంటే శివుడికి చాలా ఇష్టమైన రోజు. శివుడు ఈరోజు బ్లెస్ చేస్తాడు. 4th శుక్రవారం అమ్మవారు. ఇక్కడ శివుడు, ఆ రోజు లక్ష్మీవారు, ఇద్దరు శివపార్వతులు మా అబ్బాయిని ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను. అంతకంటే ముందు ఆ శివపార్వతులు ఎట్లుంటారో నాకు తెలియదు. కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అమ్మ నాన్నలే మాకు శివపార్వతులు. ఇది చూస్తున్న, ఇక్కడి నుంచి చూస్తున్న వాళ్ళు, ఈ ఈవెంట్ని యూట్యూబ్లో చూస్తున్నవారు, ఇది మీ జనాల ద్వారా మీకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో నుంచి మా అబ్బాయిని ఆశీర్వదించి 4th మేము రామ్నగర్ బన్నీ అనే మూవీతో థియేటర్లోకి వస్తున్నాము. మా అబ్బాయిని ఆశీర్వదించండి. చాలా బాగుంది సినిమా. ఇది గొప్ప సినిమా, సూపర్ సినిమా, బంపర్ సినిమా అని నేను చెప్పను, కానీ మంచి సినిమా అని మాత్రం చెప్తున్నాను. నేను 100 సార్లు చూసినా 101 చూడాలనిపించిందండి ఆ సినిమా. అంత బాగుంది. అసలు నేను ఏం మాట్లాడొద్దని వచ్చాను, కానీ మైక్ పట్టుకున్న తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నాను. నేను ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో మా వారు చెప్తుంటే నాకు మా వారు ఏం మాట్లాడినా కొంచెం పొగిడినా ఆనందం వచ్చేస్తుంది, జోకులు వేసినా ఆనందం వచ్చేస్తుంది, తిట్టినా కొంచెం బాధ వచ్చేస్తుంది. అంటే నేను చాలా ఎమోషనల్ అండి. అంటే ఇంకా ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, కానీ నేను ఎమోషనల్ పర్సన్. మమ్మల్ని నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక నాన్న కొడుకు కోసం పడే తపన గుర్తొచ్చేసిందండి. నేను త్రివిక్రమ్ సార్ది విన్నాను, నాన్న కష్టపడతాడు కానీ ఏమీ తెలియదు. నిజంగా అతను ఒక షర్టు కూడా కొనుక్కోవటం రాదండి. నేను మన భార్యలు ఎట్లుంటాము, ఏమైనా పండగ వచ్చినా, బర్త్డే వచ్చినా, ఏమండి ఈరోజు పండగ ఉంది, పుట్టినరోజు ఉంది, నాకు చీర కొనిచ్చండి అంటే పెళ్ళం అడిగింది కదా, అంతకంటే ఏం కావాలని వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ మనం భర్త గురించి కానీ అంత అడుగుము. కానీ నాన్న మాత్రం ఆ కొడుకు కోసం పడుతున్న తపన నేను దగ్గరుండి చూశానండి. ఈ నాన్న కోసం మీరు అక్టోబర్ 4th థియేటర్లకు వచ్చి చూసి బాగుందని చెప్తే మేము అంతకంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. అందరం మనం అక్టోబర్ 4th రామ్నగర్ బన్నీ ఆ రోజు కలుసుకుందామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇట్లానే ఉండాలండి. ఇట్లా ఇస్తే మేము ఇంకా మూవీస్ చేస్తాము. నాకు ఈ ప్రొడక్షన్ చేతికి వచ్చిన తర్వాతే తెలిసిందండి. ఫస్ట్ డే 1 ఏ సినిమా తీశారో ప్రొడ్యూసర్స్ ఇప్పటి వరకు అంటే చిన్న సినిమా ఎవరి బడ్జెట్లో వాళ్ళు సినిమాలు తీస్తారు, చిన్న సినిమాలు తీస్తారు, పెద్ద సినిమాలు తీస్తారు. కానీ ఆ సినిమా థియేటర్లో ఆడిన తర్వాతే ఆ ప్రొడ్యూసర్ ఫేస్లో నవ్వొస్తుందండి. మొత్తం హోల్ బ్లడ్ స్వెట్ అన్నీ పెట్టేస్తారు. ఒక 4 అవర్స్లో మనం ఒక 2 అవర్స్లో చెప్పేస్తాం బాగుంది బాగాలేదని. బాగుందంటే ఆ ప్రొడ్యూసర్ ఇంకా 100 సినిమాలు తీసి 100 జీవితాలని 100 కుటుంబాలకి మళ్ళీ తీస్తూనే ఉంటారు. బాగాలేదు ఫ్లాప్ అయిందంటే ఇంకా అతను రోడ్డును పడాల్సి వస్తుందండి. సో అంటే
ఏం చేసినా అంటే ఏమంటారు మమ్మల్ని నాకు అర్థం కాలేదు. కానీ సినిమా మాత్రం ప్రొడ్యూసర్ చాలా బాగా కష్టపడి తీస్తారండి. మేము నాకు చాలా ఎమోషనల్ అయినాను. మమ్మల్ని ఓవర్ టు యూ, ఏం మాట్లాడానో తప్పులు మాట్లాడానో నువ్వు సరి చేసే. ఏ అమ్మ ఎప్పుడు తప్పు మాట్లాడదు, తప్పు సరిదిద్దుతుంది. అమ్మ మనసు తప్పు చేసినట్టు చరిత్రలో లేదు, ఏ అమ్మ తప్పు చేసినట్టు చరిత్రలో లేదు, ఉండదు కూడా. అమ్మ మనసుకి ప్రేమ మాత్రమే తెలుసు, ఆప్యాయత మాత్రమే తెలుసు, ఆదరించడం మాత్రమే తెలుసు. నీకు నీ బిడ్డనే కాదు, అందరినీ బిడ్డల్లాగా ఫీల్ అవుతావు. నీ నోట్లోంచి ఎప్పుడు ఎవరు ఎదురుగా ఉన్నా ఎలా ఉన్నావు నాన్న, ఎలా ఉన్నావు అమ్మ అని అంటావు తప్ప పేర్లు పెట్టి పిలవ్వు, ఎప్పుడు కూడా రా అని అనవు ఎవ్వరిని. సో నీది అమ్మ మనసు, నీ నోటితో ఎప్పుడు మంచి మాటలే వస్తాయి. టెన్షన్ పడకు, తప్పేం మాట్లాడలేదు. అందుకే ఆవిడకి ఇండస్ట్రీ మదర్ అని బిరుదు ఇచ్చాం.